నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. లవ్ వెల్డర్ వ్యవస్థాపకులు వి ప్రకాష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ అమ్మ. సార్, గతంలో మీ లవ్ వెల్డర్ హెల్త్ కేర్ గురించి మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏంటిది, ఎలా ఉంటుంది అనేసి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఈ లవ్ వెల్డర్ హెల్త్ కేర్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా మాట్లాడుకుందాం ఈరోజు. సో అందులో ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అంటే ఏంటి? అది మనం ఇచ్చే ఫస్ట్ సర్వీస్ అమ్మ. అది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయారు. అందులో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో నాకంటే ఒక 2-3 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. చాలామంది నాకంటే చాలా చిన్నవాళ్ళు ఉన్నారు. అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే 20-25 ఏళ్ళ వయసులో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అయితే చాలా వరకు హార్ట్ అటాక్స్ అనేటివి ప్రివెంటబుల్. ఇప్పుడు వాటిని కొంచెం ముందే మనము అన్ని టెస్టులు చేయించుకున్నట్టయితే మనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు డాక్టర్లే ఎక్కువ మంది హార్ట్ అటాక్ గురై చనిపోతున్నారు. ఉదాహరణకు మనకు యావరేజ్ ఏజ్ మన భారతదేశంలో సగటు వయసు అనేది 67, 68, మ్యాక్సిమం 69. బట్ డాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి 55, 56 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మనకంటే ఎక్కువ కాలం బతకాల్సిన డాక్టర్లు, మనల్ని ఎక్కువ కాలం బతికించాల్సిన డాక్టర్లు వాళ్ళే మనకంటే ముందు చనిపోతున్నారు. ఎందుకు అంటే మాకేం కాదులే అన్న ధీమా కావచ్చు. రెండోది వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎట్లున్నా కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది డాక్టర్స్. మనం పేషెంట్ టేబుల్ మీద పోయినాక అనస్థీషియా అయ్యంగానే అన్కాన్షియస్ అవుతాడు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్కి ఉండే స్ట్రెస్ అనేది, తర్వాత నిద్ర కూడా సరిగా ఉండదు వాళ్ళకు. రాత్రి పగళ్ళు అందుబాటులో ఉండాలి. వీటన్నిటి కారణంగా డాక్టర్స్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. అంటే ప్రివెంటబుల్ డిసీజ్ ఇది. అదే బాధ అనిపిస్తుంది. కొంచెం ముందే చెకప్ చేయించుకున్నట్టయితే మనకు ఈ టెస్ట్ల ద్వారా ఎవరికి ఏం ప్రాబ్లం వస్తున్నది, ఈ కార్డియాక్ మార్కర్స్ అని ఉంటాయి, క్యాన్సర్ మార్కర్స్ అని ఉంటాయి. క్యాన్సర్ వచ్చేది పసిగట్టవచ్చు. ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా? ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనే అమ్మాయిలకు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి చాలామందికి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. 30, 40, 50 ఏళ్ళ వయసులో. దాన్ని ఈజీగా ప్రివెంట్ చేయవచ్చు వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే. తర్వాత ఏమన్నా టెస్టులు చేసేటప్పుడే మనకు కొంత తెలిసిపోతాయి. ఆ సిమ్టమ్స్ అనేవి తెలిసిపోతే ముందే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అంతే. మ్యామోగ్రఫీ ఇట్లాంటివి ఏవైతే అంటే దీంట్లో ముఖ్యమైన పరీక్షలు ఏముంటాయి సార్? ఇందులో మనం 127 పారామీటర్స్ మనం చేస్తున్నాము. ఓకే. ఇందులో అన్ని ముఖ్యమైనవి. దాదాపు ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఈ థైరాయిడ్లో కూడా హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు లావు కావడం కానీ, సన్నగా కావడం కానీ, వాళ్ళకి వైటమిన్స్, మినరల్స్ అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదు. ఇప్పుడు గ్లాండ్స్ అన్నింటిలో గ్రంథులు అంటాం. థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అన్నట్టు. అయితే ఎవరన్నా చెప్తే తప్ప వాళ్ళు పోయి పరీక్ష చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకు లావు అవుతున్నావు అని డాక్టర్ చెప్తాడు. నువ్వు థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నావా రాస్తాడు. అంటే అప్పటిదాకా మనకు తెలియదు, డ్యామేజ్ జరిగిపోతుంది. ఇట్లా థైరాయిడ్ ప్రొఫైల్. తర్వాత మనకు కార్డియాక్ ప్రొఫైల్. కార్డియాక్ ప్రొఫైల్ అంటే హార్ట్కి సంబంధించి. అందులో మనకు ఈ లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. అందులో మనకు ట్రైగ్లిసరైడ్స్ సపోజ్ ఒక 200 లోపు ఉన్నాయనుకోండి, పర్లేదు. 150 అట్లుంటే మంచిగా ఉన్నట్టు. 200 దాటి 500, 600 దాకా కూడా, ఒక్కోసారి 1000 దాకా కూడా పోతున్నాయి. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ. తర్వాత హెచ్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. జనరల్గా హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అంటారు, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. రెండు కూడా మంచి కొలెస్ట్రాల్లే. కాకపోతే ఈక్వేషన్ వాటి బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉండాలి. హెచ్డిఎల్ 40 కంటే ఎక్కువ ఉండాలి. ఎల్డిఎల్ 100 లోపు ఉండాలి. 100, 120 లోపు ఉంటే మంచిది. ఇట్లాంటివి తేడా వచ్చినప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఏదో అవుతున్నది. డాక్టర్కి కూడా డౌట్ వస్తుంది. వచ్చి 2D ఈకో టెస్ట్ చేయించుకోమంటాడు. అది కంప్యూటర్లో చేస్తాడు డాక్టర్. మనకు అది సౌండ్ వినబడుతూనే ఉంటుంది. బ్లడ్ పంపింగ్ ఎట్లుంది, దాంతో కొంత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏమన్నా బ్లాక్స్ ఉంటే అక్కడ ఫ్లో సరిగా లేదనుకోండి, డాక్టర్ ఏమంటాడు, నువ్వు యాంజియోగ్రామ్ చేయించుకో అంటాడు. రకరకాల టీఎంటీ టెస్ట్ అని ఉంటుంది. అంటే కార్డియాక్ ప్రొఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది కొంచెం మనకు తెలిసే అవకాశం ఉంటుంది. యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్లాక్స్ ఉన్నాయని అంటారు, స్టంట్స్ చేస్తారు అది తీసి. అంటే ముందు జాగ్రత్తగా ఈ టెస్ట్లను చేయించుకోవడం చాలా అవసరం. అట్లాగే లివర్ ప్రొఫైల్. లివర్ ప్రొఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క లివర్ ద్వారానే 800 రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మన బాడీలో ఏదైనా కూడా త్రూ లివరే. గట్, లివర్ ఈ రెండే చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టెస్టులన్నీ మనం చేయడం వల్ల ఇట్లాంటివన్నీ చేస్తాం. రీనల్ అంటే కిడ్నీకి సంబంధించింది. వాటితో పాటు ఇంకా రకరకాల టెస్టులు ఉంటాయి. మొత్తం 127. అంటే ఇప్పుడు టాక్సిన్స్ ఉంటాయి. మనం రోడ్ వెంబడి వెళ్తుంటాం 2 వీలర్ మీద.
సిగ్నల్ దగ్గర కాసేపు నిలబడ్డాం అనుకోండి, రకరకాల ఆ లెడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఆ స్మోక్ ద్వారా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇవి కూడా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. నానో ప్లాస్టిక్స్, ఇప్పుడు బాటిల్ వాటర్ తాగుతాం, ఇప్పుడు ఈ వాటర్ మనం తాగుతూనే ఉన్నాం. ఈ వాటర్ తాగడానికి ముందు ఈ బాటిల్ కొన్ని నెలల పాటు ఆ కంపెనీలో కానీ తర్వాత దారిలో కానీ ఎండ బాగా తగులుతుంది. దీనికి ఎండ తగిలినప్పుడు ఇది కరిగి వాటర్లోకి వస్తాయి నానో ప్లాస్టిక్స్. దీంతో పాటు మనము బయట గాలిలో కూడా విపరీతంగా నానో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ అక్యుములేట్ అవుతూ ఉంటాయి లంగ్స్లో, లివర్లో, గట్లో. వీటన్నిటిని ఎలిమినేట్ చేయాలి కదా. ఏంటి మనం టెస్ట్ చేసినప్పుడు అలా ఏమున్నాయనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ 127 రకాల టెస్టులు ఉంటాయి. అలా క్యాన్సర్ మార్కర్ కూడా ఉంటుంది. ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ మార్కర్స్, ఇవన్నీ కూడా బ్లడ్ తీసుకొని చేస్తారు. ఇప్పుడు ఎవరైతే మన దానిలో సబ్స్క్రైబ్ చేస్తారో ఇమీడియట్గా నెక్స్ట్ డేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్ ఈ నరం నుంచి తీస్తాడు, బ్లడ్ వేర్ నుంచి తీసి దాన్ని హైదరాబాద్లో వాళ్ళ ల్యాబ్లో టెస్ట్ చేసి ఒక 48 అవర్స్లో మనకు ఏమున్నది ఏం లేదని చెప్తారు. వాటిని డాక్టర్కి పంపిస్తాం. డాక్టర్ అది చూసి ఏముంది ఏం లేదు పేషెంట్తో మాట్లాడతాడు. మాట్లాడి ఇగో మీకు ఈ ప్రాబ్లం ఉంది, లేదా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, అయితే మీరు అంతా బాగున్నారు, కొంచెం డైట్ మెయింటైన్ చేయండి, మీకు అన్నీ బాగానే అవుతాయి. అంటే కేవలం మెడిసినే కాకుండా ఏదైనా అవసరం అయితే మెడిసిన్ కూడా రాస్తారు వాళ్ళు. అంతా పీజీ చేసిన వాళ్ళే ఉన్నారు మా దగ్గర, ఎండి జనరల్ మెడిసిన్. ఇట్లా కేవలం ఎంబీబీఎస్ చేసిన పిల్లల్ని పెట్టుకోవట్లేదు, మంచి సీనియర్స్ ఉన్నారు, సీనియర్ డాక్టర్స్ 24/7 వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళు కాల్ రాగానే రెస్పాండ్. అన్ని రకాల వ్యాధులకి అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు. ఎవరిని కావాలంటే వాళ్ళని కనెక్ట్ చేయగలుగుతాం. అయితే స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది, 500 రూపీస్. బయట అయితే వాళ్ళు 1500 కూడా తీసుకుంటారు. టెలికాల్ చేసినా కూడా 750 అట్లా తీసుకుంటారు. బట్ మనం ఎక్కువ మంది మన ద్వారా వస్తారు కాబట్టి వాళ్ళు డిస్కౌంట్ ప్రైస్ ఇస్తారు. సార్, ఇప్పుడు ఈ హెల్త్ ద్వారా ఒక మనిషి జీవితాన్ని మార్చగలమా సార్? ప్రివెంట్ చేయగలుగుతామమ్మా. ఈ టెస్టులు చేయడం వల్ల కొన్ని భయంకరమైన ప్రాబ్లమ్స్ నుంచి మనం ముందే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, అవి రాకుండా మనం ఆపగలుగుతాం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినాక మనం సేవ్ చేయడం చాలా కష్టం, అతను కాపాడడం అనేది. టైంకి హాస్పిటల్ చేరుకోకపోతే కొంతమంది 1-2 మినిట్స్లో చనిపోతారు. మొన్న చంద్రమౌళి అని ఆ పేరు తీసుకుంటున్నాను నేను, హుస్నాబాద్ దగ్గర నవాబ్పేట అనేది. అబ్బాయి ఏంటంటే వరంగల్లో పెళ్లి కూడా చేసుకోలేదు, దళితుడు, పెళ్లి కూడా చేసుకోలేదు. అతను బాగా డెడికేటెడ్ అంబేద్కర్ వాది, మాతో పాటు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశాడు. అయితే అతను పిల్లలతో స్కూల్ నడుపుతున్నాడు, వాళ్ళతో పాటే ఉంటాడు, వాళ్ళతో పాటే తింటాడు. అయితే సడన్గా నాకు ఇక్కడ ఛాతీలో ఏదో నొప్పి వస్తున్నదని చెప్పి మార్నింగ్ 11-11:30 టైంలో అన్నాడు. వెంటనే వాళ్ళు క్యాబ్ తెప్పించేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. అలానే చనిపోయాడు ఆయన. హాస్పిటల్ పోయేసరికి లేట్ అయిపోయింది అప్పటికే. అంటే అక్కడ ఒక చిన్న టాబ్లెట్ సార్బిట్రేట్ అని ఉంటుంది, 4 కింద పెడితే బతుకుతాడు అతను. అది జనరల్గా ప్రతి ఒక్కరు క్యారీ చేయాలి. అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి అవగాహన రావట్లేదు సార్, ఇలాంటివి జరుగుతున్నా కూడా. అయితే మనం హెల్త్ టిప్స్ బుక్ ఉంటుంది, హెల్త్ అవేర్నెస్ జూమ్ సెషన్స్ పెడతాం. వాటితో పాటు మనం ఒక కిట్ ఇస్తున్నాం, హెల్త్ కిట్. ఆ కిట్లో ఒక 20-25 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో డాక్టర్కి ఫోన్ చేయగానే నాకు ఎట్లా అవుతుందని డాక్టర్ ఫోన్ చేశాడు అనుకోండి, ఛాతీ నొప్పి అని అనుకోండి, వెంటనే అతను ఏం చేస్తాడంటే నీ దగ్గర నా కిట్లో నంబర్ 1 అని కవర్ ఉంటుంది, అందులో ఒక టాబ్లెట్ ఉంటుంది, 4 కింద పెట్టుకోమా. ఎందుకంటే చాలామంది రూరల్లో ఇంగ్లీష్ చదవరాని వాళ్ళు ఉంటారు, సార్బిట్రేట్ అంటే వాళ్ళకి తెలియదు. 1 నంబర్ కవర్లో ఒక చిన్న టాబ్లెట్ ఉంటుంది, 4 కింద పెట్టుకోండి, ఒక ½ అన్ అవర్లో మీకు హార్ట్ అటాక్ ఏదైనా వస్తే ఆగిపోతుంది. వెంటనే ఎమర్జెన్సీ కాబట్టి అంబులెన్స్ వస్తుంది, పిక్ చేసుకుంటారు, తీసుకెళ్తారు. అట్లా మనకు ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ హెల్త్ కిట్ కానీ ఇవి కానీ అట్లా కిట్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు అడిగినప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు ప్రారంభించినటువంటి సంస్థ అంతటా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.